లాస్ట్ మనం ఎక్కడ స్టాప్ చేసాము, ఏదేది ఇండెక్స్ అయింది, ఏదేది ఇండెక్స్ కాలే. సో ఇంతవరకు మనము చెప్పుకున్నాం. ఓకే, సో ఇండెక్సింగ్ లో ది సెకండ్ వన్ ఈ సైట్ మ్యాప్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైట్ మ్యాప్స్. సో సైట్ మ్యాప్ గురించి మనం ఆల్రెడీ చాలా చెప్పుకునేసినాం. సో ఏదే ఒక వెబ్సైట్ కి, ఓకే, సో మనము గూగుల్లో వెళ్ళేసి ఏదే ఒక వెబ్సైట్, ఓకే, ఇప్పుడు అలైన్ ఎక్స్పర్ట్స్ ఈ వెబ్సైట్ ది మనం సైట్ మ్యాప్ చూడాలంటే ఎలా చూడాలండి? sitemap.xml. యా, సైట్ కోలన్ అని చెప్పింది ఎవరండి? నో ప్రాబ్లమ్, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఐ విల్ కరెక్ట్. అందుకే ఎవరు చెప్పారండి సైట్ కోలన్? విజయ్. సైట్ కోలన్ అది మనము ఎందుకు చెక్ చేసుకుంటామంటే సైట్ కోలన్ వెబ్సైట్ క్రాల్ అయిందా లేదా, ఓకే, దానికి సైట్. ఓకే, సో దీనికి ఓకే .com/sitemap.xml. సో ఇలా సెర్చ్ చేస్తే సో మన సైట్ మ్యాప్ మనము చూసుకోవచ్చు. సో సిమిలర్ వే ఇక్కడ కూడా మీ సైట్ మ్యాప్ అనేది ఉంటుంది. సో మీ సైట్ మ్యాప్ అనేది ఇక్కడ చూస్తే, ఓకే, సో ఇక్కడ యాడ్ న్యూ సైట్ మ్యాప్ అంటే, సో మీరు సైట్ మ్యాప్ అని కొట్టారు కదా ఇక్కడ సైట్ మ్యాప్.xml. సో మీరు ఎప్పుడన్నా మీ సైట్ మ్యాప్ అప్డేట్ చేస్తే ఇక్కడ కూడా వచ్చేసి మీరు ఏం చేయొచ్చు అంటే సేమ్. సో ఇక్కడ మెడికల్ బిల్లింగ్ మాస్టర్ చెప్పుకుంటా ఉన్నాము. లెట్ మీ గో టు అలైన్ ఎక్స్పర్ట్ ఉంది. ఓకే, అలైన్ ఎక్స్పర్ట్ దానికి వెళ్దాము. ఓకే, సో ఇక్కడ సైట్ మ్యాప్, ఓకే, ఇండెక్సింగ్ లో. ఓకే, సో సైట్ మ్యాప్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఏదన్నా పర్టిక్యులర్ సైట్ మ్యాప్ మీరు ఇక్కడ చూసుకుంటే, సో క్లిక్ చేస్తే ఇక్కడ సబ్మిటెడ్, నాట్ సబ్మిటెడ్. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఇక్కడ చెప్పేస్తాను. సో ఇక్కడ మీరు ఏమైనా ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ ది సైట్ మ్యాప్ మీరు సబ్మిట్ చేస్తున్నారు అంటే ఈ మెడికల్ బిల్లింగ్ మాస్టర్.com ది సో సైట్ మ్యాప్ మనము ఇప్పుడు చూసుకుంటే .xml. సో సైట్ మ్యాప్ చూసుకుంటే ఇది కూడా వర్డ్ ప్రెస్. ఓకే, సో ఈ పర్టిక్యులర్ సైట్ మ్యాప్ ఒకసారి చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా ఉంది ఈ సైట్ మ్యాప్. సో ఈ సైట్ మ్యాప్ ని మీరు ఓకే, సో ఇక్కడ అప్డేట్ చేయాలంటే ఇక్కడ కూడా వచ్చేసి మీ డొమైన్ నెక్స్ట్ అదైనాక సేమ్ వే site map.xml. సో ఇక్కడ మీరు సబ్మిషన్ చేస్తారు. ఓకే, సో మీకు ఇది తీసుకుంటది అంటే సైట్ మ్యాప్ ఇక్కడ కూడా మీరు సబ్మిషన్ చేయొచ్చు. అంటే మీరు సో రూట్ ఫైల్లో మీరు 100% సబ్మిషన్ చేయాలి. ఓకే, సో కానీ ఇక్కడ కూడా మాన్యువల్ గా సబ్మిషన్ చేయొచ్చు. మీరు అక్కడ సైట్ మ్యాప్ మీరు అప్డేట్ చేసింటే ఇక్కడ కూడా ఈ సైట్ మ్యాప్ ని అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఇలాగా సైట్ మ్యాప్.xml అని సబ్మిషన్ చేస్తే మాన్యువల్ గా, సో ఇక్కడ టైపు సైట్ మ్యాప్ ఇండెక్సింగ్ అని వస్తుంది. మళ్ళీ సబ్మిటెడ్ ఎప్పుడు సబ్మిట్ చేసినారు, ఓకే, లాస్ట్ రీడ్ ఎప్పుడైంది, మళ్ళీ స్టేటస్ ఇది సక్సెస్ ఫెయిల్ అని వస్తుంది. సక్సెస్ అయితే గ్రీన్ కలర్ లో వస్తుంది. ఓకే, సో లేకపోతే ఫెయిల్ అని వస్తుంది ఇక్కడ రెడ్ కలర్ లో. ఓకే, సో ఇక్కడ డిస్కవర్ పేజెస్ లో కొన్ని రోజెస్ అయినాక ఎన్ని పేజెస్ ఈ త్రో ది సైట్ మ్యాప్ నుంచి డిస్కవర్ అయినాయి, ఓకే, ఎన్ని వీడియోస్ డిస్కవర్ అయినాయని మనకు తెలుస్తుంది. సో దిస్ ఇస్ జస్ట్ ఇంటిమేట్ సైట్ మ్యాప్ కి అంటే త్రో మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ నుంచి ఓకే మీ సైట్ మ్యాప్ ని ఇక్కడ మీ డొమైన్ /sitemap.xml అని పెట్టేసి సబ్మిట్ చేస్తే ఈ సైట్ మ్యాప్ అనేది గూగుల్లో క్రాల్ అవుతుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే మళ్ళా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సైట్ మ్యాప్ ఇండెక్స్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ అంటే ఈ సైట్ మ్యాప్ ఈ పర్టిక్యులర్ డేట్ లో ఓకే ఇండెక్స్ అయింది అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే సో పేజెస్ ఇక్కడ చూడండి జస్ట్ ఫర్ నౌ ఇక్కడ కేటగిరీ సైట్ మ్యాప్, పేజ్ సైట్ మ్యాప్, పోస్ట్ సైట్ మ్యాప్, సర్వీస్ సైట్ మ్యాప్, సో టీమ్ సైట్ మ్యాప్, .xml ఈ పేజెస్ ఇప్పుడు ఇండెక్స్ అయినాయి. ఓకే, అందుకే ఇది చూపిస్తుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు చెక్ చేసుకుండా సో ఇంకా వచ్చింటాయి. అలా లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ సైట్ మ్యాప్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫర్దర్ పేజెస్ ఉంటాయి. సో మీకు ఇక్కడ 4, 14, 11, 9 అవి బ్లాంక్ అయినాయి. ఒక్క సెకండ్ తీసుకోవచ్చు చూడండి డిస్కవర్డ్ URLs లో. సో కేటగిరీ sitemap.xml లో 4 pages 14 pages ఇక్కడ. సో ఇలాగా సో యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్ అంతే. ఓకే, ఈ సైట్ మ్యాప్ ఎందుకంటే సో మాన్యువల్ గా మనము మన వెబ్సైట్ సైట్ మ్యాప్ అనేది ఇక్కడ వచ్చి సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సైట్ మ్యాప్ వచ్చేసి మాన్యువల్ గా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. సో దట్ గూగుల్ మీ వెబ్ పేజెస్ ని క్రాల్ చేస్తాయి. ఓకే, క్లియర్ అండి? ఇట్స్ క్లియర్ అండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీథింగ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అండి. ఓకే, సో ఈ సైట్ మ్యాప్ అనేది జస్ట్ మాన్యువల్ గా కూడా మనము యూజింగ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ నుంచి కూడా మన సైట్ మ్యాప్ అనేది సబ్మిషన్ చేయొచ్చు మాన్యువల్ గా అని చెప్పేసి. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ ఫర్ దట్. ఓకే, సో మూవింగ్ టు నెక్స్ట్ వన్ అండి, రిమూవల్స్. సో బేసికలీ రిమూవల్స్ ఏదన్నా మీ URL లో ఓకే, సో మీరు ఏదన్నా రిక్వెస్ట్ అంటే ఏదన్నా మీ వెబ్సైట్ నుంచి మీరు రిమూవ్ చేసింటే ఇక్కడ చూపిస్తుంది. అంటే మీ బ్యాక్ ఎండ్ లో ఓకే మీరు ఏదన్నా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పుకుందాం మీకు అర్థమయ్యేటట్లా.
ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ medicalbillingmaster.com, ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక పేజ్ డిలీట్ చేయాలా, ఓకే. సో ఏదో ఒక పేజ్ తీసేయాలా మీ వెబ్సైట్ నుంచి అనుకుందాం, ఓకే. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ లోడ్ అండి, ఓకే. సో నా స్క్రీన్ కనిపిస్తుందా మెడికల్ బిల్లింగ్ మాస్టర్ వెబ్సైట్ మీకు అందరికీను? Yes, it is visible. ఇక్కడ మనము ఇక్కడ కనిపిస్తా ఉందండి మెడికల్ బిల్లింగ్ మాస్టర్ వెబ్ పేజ్ ఇప్పుడు, ఓకే. సో ఇక్కడ ఈ వెబ్సైట్ లో, ఓకే, సో మీరు ఏదన్నా ఒక పర్టిక్యులర్ పేజ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అవర్ సర్వీసెస్ కి వెళ్దాం అనుకుందాం. సో ఇక్కడ ఏదో ఒక పేజ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడికల్ బిల్లింగ్ సర్వీస్ ఏదో ఒక, ఇప్పుడు మీరు కొన్ని సర్వీసెస్ ఇస్తా ఉంటారు అనుకుందాం, ఓకే. సో మీ కస్టమర్స్ కి, సో ఇప్పుడు ఏదే ఒక సర్వీస్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి. సో దీంట్లో నేను ఒక పని చేస్తా, నేను గోయింగ్ ఫార్వర్డ్ సో ఒక సర్వీస్ అనేది తీసేస్తా అనుకుందాం, ఓకే. బేసికలీ ఐ మీన్ ఏంటంటే మా సర్వీసెస్ లో కావచ్చు ఏదే మీ వెబ్సైట్ లో, నాట్ ఓన్లీ సర్వీసెస్ అని కాదండి, సో మీరు ఏ వెబ్సైట్ లో ఏదో ఒక పేజ్, ఓకే, ఎక్స్క్లూడ్ చేసేస్తారు, మీరు డిలీట్ చేస్తారు అనుకుందాం, ఓకే. సో మీరు ఈ పేజ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ పేజ్ అనుకుందాం, ఇక్కడ మెడికల్ బిల్డింగ్ సర్వీసెస్, ఓకే, అనే పేజ్ మనము ఇప్పుడు ఈ మెడికల్ బిల్డింగ్ అనే ఈ పర్టిక్యులర్ సర్వీస్ మనము లైక్ ఈలేమో మనకి ఫ్యూచర్ లో కొంచెం ప్రాబ్లం ఉంది, సో ఈ సర్వీసెస్ కి అంత అట్రాక్టివ్నెస్ రావట్లేదు, సో అప్పుడు ఏం చేస్తాము, సో ఈ సర్వీస్ అనేది మనము మా బిజినెస్ మోడల్స్ నుంచి తీసేస్తాం. సో అప్పుడు ఏమైతుంది, ఓకే, మనము ఇక్కడ మెనూలో వచ్చేసి సో అండర్ సర్వీస్ లో ఈ మెడికల్ బిల్డింగ్ సర్వీస్ ని తీసేయచ్చు. సో అప్పుడు తీసేస్తే ఏమైతుంది, ఇమీడియట్ గా కస్టమర్స్ కి మీ వెబ్సైట్ నుంచి ఈ పర్టిక్యులర్ పేజ్ కి యాక్సెస్ అనేది డైరెక్ట్ గా ఉండదు, కానీ మీ బ్యాక్ ఎండ్ లో ఆ పేజ్ ఆల్రెడీ క్రాల్ ఉంటాయి, ఓకే. సో గూగుల్లో ఆ పేజ్ నుంచి ఉంటది. సో అలాంటి పేజెస్ ని మీరు, ఓకే, టెంపరవరీగా రిమూవ్ చేయాలన్నా, ఓకే, సో మీరు ఇక్కడ నుంచి వచ్చేసి న్యూ రిక్వెస్ట్ అని కొట్టేసి ఆ పర్టిక్యులర్ యుఆర్ఎల్ ని, ఓకే, సో రిమూవ్ దిస్ యుఆర్ఎల్ ఓన్లీ, రిమూవ్ ఆల్ ది యుఆర్ఎల్ విత్ దిస్ ప్రిఫిక్స్. అంటే లెట్స్ సే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పేజ్ ఇక్కడ ఉంటుంది అండి, నేను ఇది ఈ పేజ్ తీసుకుంటా, ఓకే, కంట్రోల్ ఆల్, ఓకే. సో నేనేం చేస్తా, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ రిమూవ్ దిస్ పర్టిక్యులర్ యుఆర్ఎల్, అంటే ఈ పర్టిక్యులర్ యుఆర్ఎల్ అంటే ఈ పేజ్ ని నేను గూగుల్ క్రాల్ అయింది కదా, ఆ క్రాల్ అయింది డేటాబేస్ నుంచి డైరెక్ట్ గా తీసేయాలా అనుకుంటే మీరు ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేసి, ఓకే, సో మళ్ళా ఇక్కడ సబ్మిట్ రిక్వెస్ట్ అని కొట్టేస్తే ఆటోమేటిక్ గా ఈ యుఆర్ఎల్ అనేది గూగుల్లో, ఓకే, సో ఈ యుఆర్ఎల్ అనేది గూగుల్లో కంప్లీట్ గా ఇమీడియట్ గా కాదు, సో ఇట్ మే టేక్ అప్ టు 1 month or 45 days. సో గూగుల్లో కంప్లీట్ గా దట్ మే బి 6th పేజ్ లో రావచ్చు, 10th పేజ్ లో రావచ్చు, ఆర్ 15th పేజ్ లో రావచ్చు, సో ఎక్కడన్నా రావచ్చు, ఆ పర్టిక్యులర్ పేజ్ అనేది కంప్లీట్ గా వానిష్ అయిపోతుంది. అంటే దాని గురించి ఏదే రకమైన ఇన్ఫర్మేషన్ కి గూగుల్ కి ఉండదు, ఓకే. అలాగా మీరు ఏదన్నా ఒక పేజ్ ని పర్మనెంట్ గా డిలీట్ చేయాలంటే, సో జస్ట్ గూగుల్లో అంటే మీరు పర్మనెంట్ గా డిలీట్ చేయాలంటే జస్ట్ మీ వెబ్సైట్ లో కాకున్నట్ల గూగుల్ సెర్చ్ లో నుంచి డిలీట్ చేయాలన్నా కూడా ఇక్కడికి వచ్చేసి న్యూ రిక్వెస్ట్ లో ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఓకే. క్లియర్ అండి? It is clear. వినిపిస్తా ఉందా? ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది, రిమూవ్ ఆల్ ది యుఆర్ఎల్ విత్ దిస్ ప్రిఫిక్స్. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యుఆర్ఎల్ తీసుకుందాం, ఓకే. సో మెడికల్ బిల్లింగ్ మాస్టర్ /సర్వీస్ అని, ఓకే, మళ్ళీ సర్వీస్ అయినాక ఇది ఏదే యుఆర్ఎల్ వచ్చినా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగొచ్చినా, ఆర్ ఇక్కడ చూసుకుంటే సర్వీసెస్ లో 1 2 3 4 5 6 పేజెస్ పెట్టినాము, ఈ 6 పేజెస్ ని మీరు తీసేయాలన్నా, ఓకే, ఇక్కడ వచ్చేసి ఇలాగా మీరు ఈ పర్టిక్యులర్ స్లగ్ ని మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ రిమూవ్ ఆల్ ది, ఓకే, యుఆర్ఎల్స్ విత్ దిస్ ప్రిఫిక్స్ అని చెప్పేస్తే ఆ ప్రిఫిక్స్ ఆ స్లగ్ లో నుంచి ఇంకా దీన్ని వదిలేసి ఇప్పుడు సర్వీసు మళ్ళీ ఈ సర్వీస్ అయినాక ఏమేమి వస్తాయో అన్ని పేజెస్ కూడా గూగుల్లో నుంచి వ్యానిష్ అయిపోతాయి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం. సో ఇట్ మే టేక్ ఫ్రమ్ 45 to 60 days or 90 days. సో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఈ పర్టికులర్ యుఆర్ఎల్స్ అనేది కంప్లీట్ గా గూగుల్లో నుంచి ఎరేజ్ అయిపోతాయి, ఓకే. క్లియర్ అండి? ఎందుకు రిమూవల్స్ కావాలంటే ఈ పర్పస్ కి మనము రిమూవల్స్ ని పెట్టుకుంటాం. ఎందుకు? గూగుల్లో మా వెబ్ పేజెస్ ఆల్రెడీ కంటెంట్ క్రాల్ అయ్యింటే, ఓకే, అలాంటి వెబ్ పేజెస్ ని మనము తీసేస్తాం, ఓకే. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ లో ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒక్కటి వచ్చేసి కోర్ వెబ్ వైటల్ అని చెప్పేసి, సెకండ్ వన్ వచ్చేసి HTTPS, ఓకే. సో ఇక్కడ 2 things ఉంటాయండి ఎక్స్పీరియన్స్ లో. సో ఎక్స్పీరియన్స్ అని అంటే మీ వెబ్సైట్, ఓకే, మీ వెబ్సైట్ UI
యూఎక్స్ పరంగా ఎలా ఉంది అని చెప్పేసి. ఓకే, అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ కి ఓకే మీ వెబ్సైట్ ఎలా ఉంది ఇది మాట్లాడుకున్నాం. ఒక ల్యాండింగ్ పేజ్ కావచ్చు ఆర్ మన వెబ్ పేజ్ కావచ్చు. ఓకే, ఎనీ డివైజెస్, సో మొబైల్ అయి ఉండొచ్చు, డెస్క్టాప్ అయి ఉండొచ్చు, ట్యాబ్ అయి ఉండొచ్చు, ఆర్ మీకు డిఫరెంట్ సైజ్ ఆఫ్ రెజల్యూషన్ స్క్రీన్ అయి ఉండొచ్చు. మీ వెబ్సైట్ ఎలాగా ఆప్టిమైజ్ అయ్యింది, ఓకే, సో ఆ దాన్ని ఓకే కోర్ వెబ్ వైటల్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మొబైల్ డివైజెస్ కి ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. సిమిలర్లీ డెస్క్టాప్. ఓకే, సో ఇక్కడ మనము లెట్స్ సే అలైన్ ఎక్స్పర్ట్ సెర్చ్ కన్సోల్ ఒకసారి ఓపెన్. ఓకే, సో ఇది చాలా రోజుల నుంచి క్రాల్ అయింది కాబట్టి ఇక్కడ ఏమన్నా కొంచెం డాటా ఉంటుందా అని చూద్దాం. ఓకే, సో కోర్ వెబ్ వైటల్ అంటే ఓకే, సో ట్రై పేజ్ స్పీడ్ ఇన్సైట్ అంటే ఇది మనం చెప్పుకున్నాం. సో మన వెబ్ పేజ్ ఆర్ ల్యాండింగ్ పేజ్ సో ఎంత స్పీడ్ ఉంది అని చెక్ చేసేదానికి మనం ఏం చేస్తాము, సో పేజ్ స్పీడ్ వెబ్సైట్ ఆర్ developers.google.com, సో ఇలాగా చాలా వెబ్సైట్స్ ఉంటాయి అంటే టూల్స్ ఉంటాయి. సో అక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేసు మీ పర్టిక్యులర్ ఓకే ఒక వెబ్ పేజ్ ఓకే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్ పేజ్ తీసుకుందాం. సో ఈ వెబ్ పేజ్ లో అలైన్ ఎక్స్పర్ట్స్ అనే ఒక ఈ పర్టిక్యులర్ వెబ్ పేజ్ లో ఓకే ఇది ఏమన్నా ఓకే సో మీ మొబైల్ డివైజెస్ కి ఆర్ ట్యాబ్ కి ఆర్ డెస్క్టాప్ కి సో ఏమన్నా ఇష్యూ వస్తా ఉంటే సో మనకి అప్పుడు ఈ కోర్ వెబ్ వైటల్లో ఓకే క్లియర్ గా ఇక్కడ మొబైల్లో ఏదైనా ఇష్యూ వస్తే సో ఇక్కడ మొబైల్లో మీకు ఇన్సైట్స్ అనేవి కనిపిస్తాయి. డెస్క్టాప్ లో కూడా సో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా సో డెస్క్టాప్ ఇష్యూస్ అని వస్తాయి. సో ఇక్కడ జస్ట్ మనకి సో మొబైల్ మళ్ళీ డెస్క్టాప్ వర్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఏదే ఎర్రర్ ఉన్నా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్క్రీన్ రెజల్యూషన్ బాగలేదన్నా ఆర్ సో మీ వెబ్సైట్ లో టెక్స్ట్ చాలా చిన్నగా ఉన్నా రీడ్ చేసాక అవ్వట్లేదు యూజర్ కి, సో ఇలాంటివి ఏదే ఇన్ఫర్మేషన్ సో దిస్ గూగుల్ సెర్చ్ కన్సోల్ లో ఇక్కడ మనకి వార్నింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో అలాగా మీరు ఓకే సో ఈ ఇన్ఫర్మేషన్ చూసేసి మీ వెబ్సైట్ డెవలపర్ కి చెప్పేసి ఓకే సో ఇలాంటి ఇష్యూస్ ని మనము రిజాల్వ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ కోర్ వెబ్ వైటల్స్ అని చెప్పేసి. క్లియర్ అండి? ఎందుకు ఇది కోర్ వెబ్ వైటల్ అంటే సో మీ వెబ్సైట్ యూఐ ఆర్ యూఎక్స్ పరంగా ఎలా ఉంది, ఓకే మీ వెబ్సైట్ మొబైల్ డివైజెస్ కావచ్చు డెస్క్టాప్ కావచ్చు ప్రాపర్ గా ఆప్టిమైజ్ అయిందా లేదా. సో మొబైల్ అంటే మొబైల్లో చాలా రకాల స్క్రీన్ సైజ్ ఉంటాయి. లైక్ 5.5 స్క్రీన్ ఇంచెస్ ఉండొచ్చు, 5.6 ఉండొచ్చు, ఆ 6 ఇంచెస్ ఉండొచ్చు, ఆ 6.1 ఇంచ్ ఉండొచ్చు. సిమిలర్లీ డెస్క్టాప్ వచ్చే 14 ఇంచెస్, 15, 16, 17 ఇట్ గోస్ అప్ టు లైక్ 30 ఇంచెస్. సో ఇలాగా ఏదే ఒక్క ఇష్యూస్ ఉన్నా ఓకే ఇక్కడ మీకు తెలిసిపోతాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యూఐ యూఎక్స్ పరంగా. ఓకే, సో సిమిలర్లీ మీ వెబ్ పేజ్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్ ఓకే సో పేజ్ అవ్వట్లేదు, చాలా లోడ్ తీసుకుంటా ఉంది, ఐ మీన్ చాలా టైం తీసుకుంటా ఉంది లోడ్ అయ్యేదానికి గూగుల్లో అంటే సో ఇక్కడ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో అందుకే ఈ కోర్ వెబ్ వైటల్ అనేది యూజ్ అవుతుంది. ప్రస్తుతానికైతే అలైన్ ఎక్స్పర్ట్స్ లో మనకి ఏదే రకమైన ప్రాబ్లమ్స్ లేదు, అందుకే ఏమీ చూపించట్లే. సో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఎర్రర్స్ ఉంటే సో మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరికి వాయిస్ రావట్లేదు నాకు. సో మూవింగ్ టు ది నెక్స్ట్ టాపిక్ అండర్ ఎక్స్పీరియన్స్ లో ఓకే HTTPS. ఓకే, సో మనకి ఏదే వెబ్సైట్ లో ఓకే సో విత్ HTTPS ఉండొచ్చు ఆర్ HTTP అంటే ఓకే ఇక్కడ HTTPS ఇంక్లూడ్స్ ఎస్ అంటే సెక్యూర్డ్, మన వెబ్సైట్ సెక్యూర్ గా ఉందా లేదా. సో ఏదన్నా మన వెబ్సైట్ లో పర్టికులర్ యూఆర్ఎల్స్ కి ఆర్ మీరు ఏమన్నా ఫైండ్ అవుట్ చేస్తే ఎవరన్నా మీ యూజర్ ఓకే అండర్ HTTP లో ఓన్లీ వస్తే మీ వెబ్సైట్ లోడ్ అయితే సో అండర్ దిస్ లో మీ యూఆర్ఎల్స్ అనేది క్రిటికల్ ఇష్యూస్ లో అంటే దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ లైక్ చాలా క్రిటికల్ కాదు, సో ఇట్స్ కన్సిడర్ సర్టన్ లెవెల్ యాజ్ ఎ క్రిటికల్ యూఆర్ఎల్స్ అని చెప్పేసి. సో ఎందుకంటే మీ HTTPS లేకపోతే ఏమవుతుంది, సో మన వెబ్సైట్ అనేది హ్యాకర్స్ కి హ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకే మనము ఆల్వేస్ యూస్ ఫర్ ఓకే సో ఈ ప్రోటోకాల్ అంటే ఎస్ అంటే సెక్యూర్డ్. ఓకే, సో మన వెబ్సైట్ సెక్యూర్డ్ గా ఉందా లేదా. సో ఇన్ కేస్ సెక్యూర్డ్ గా లేదు అంటే సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, సో దట్స్ వై దిస్ HTTPS ఇది అండర్ ఎక్స్పీరియన్స్ లో. సో ఇది రెండు చూసుకుంటే సో మనకి అండర్ ఎక్స్పీరియన్స్ లో వచ్చేది కోర్ వెబ్ వైటల్స్, మళ్ళీ HTTPS తీసుకుంటే ఇవి రెండు కూడా టెక్నికల్ SEO కింద వస్తాయి. ఓకే, సో ఎందుకంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ డిపెండెన్స్ ఆన్ వెబ్సైట్. ఓకే, సో కోర్ వెబ్ వెబ్సైట్ లో మనకి ఏమవుతుంది, సో మన వెబ్ పేజెస్ మొబైల్లో డెస్క్టాప్ లో ఎలా ఉంది, ప్రాపర్ గా ఆప్టిమైజ్ అయిందా లేదా, మన వెబ్ పేజెస్ లోడ్ అవుతా ఉందా లేకపోతే చాలా టైం తీసుకుంటా ఉందా, ఆర్
సో మన వెబ్ పేజ్ లో కంటెంట్ ఉంటుంది కదండి, ఆ కంటెంట్ ఏదైనా చాలా చిన్నగా ఉన్నా కూడా సో ఇక్కడ మనకి ఇష్యూస్ అనేది పాపప్ అయిపోతాయి, కస్టమర్ కి రీడ్ చేసే అవ్వట్లే బికాస్ ఆఫ్ టెక్స్ట్ ఇష్యూ, టెక్స్ట్ చాలా ఉండడం వల్ల దే వోంట్ బి ఏబుల్ టు రీడ్. ఇలాగా మనకి వార్నింగ్స్ అనేది ఈ కోర్ వెబ్ వైటల్ లో వచ్చేస్తాయి. సో ఇంకొకటి వచ్చేసి హెచ్టిపిపిఎస్ మనం చెప్పుకున్నట్లే. ఓకే, సో ఇక్కడ నాన్ క్రిటికల్ ఇష్యూస్ మళ్ళా ఓకే కంప్లీట్ గా సెక్యూర్డ్. సో బేసికలీ నాన్ క్రిటికల్ ఇష్యూస్ ని నేను చెప్తా ఇట్ ఈ క్రిటికల్ ఇష్యూస్ అని చెప్పేసి, ఎందుకంటే సో దెర్ విల్ బి హై ఛాన్సెస్ మీ వెబ్సైట్ కి ఎవరీ మంత్ ఒక 15,000 20,000 ట్రాఫిక్ వస్తా ఉంది అనుకుందాం, అంటే 15,000 యూజర్స్ ఆ 20,000 యూజర్స్ ఏమైనా వస్తా ఉంటే సో వేర్ దెర్ ఇస్ ఏ హై ఛాన్సెస్ మాల్వేర్స్ ఇండెక్ట్ చేసేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీ వెబ్సైట్ ఏ వెబ్సైట్ కు వెళ్ళిపోతాయి, అంటే అన్వాంటెడ్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి మీ యూఆర్ఎల్. సో అలాగా కాకుండా ఏం చేయాలంటే సో మనము ఆల్వేస్ సెక్యూర్ అవర్ వెబ్సైట్ విత్ హెచ్టిటిపిఎస్. నెక్స్ట్ కెన్ వి మూవ్ టు నెక్స్ట్ అసెట్? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి షాపింగ్. సో ఇప్పుడైతే మనకి సో దిస్ షాపింగ్ రిలేటెడ్ టు ఈ కామర్స్ వెబ్సైట్స్ కి. ఓకే, సో ఈ కామర్స్ వెబ్సైట్ కి సో వాళ్ళది షాపింగ్ ఉంటే అంటే వాళ్ళది ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళది మేజర్ గా సో మీ ప్రోడక్ట్స్, సో యువర్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ అపీరింగ్ సో ఇన్ ది షాపింగ్ ట్యాబ్. అంటే సో మన ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకి ఎలాగా పేజెస్ ఉన్నాయో ఓకే సర్వీస్ దాంట్లో, సో ఇది ఈ కామర్స్ లో ప్రోడక్ట్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మీరు సో ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఏజియో ఆర్ మింట్రా, సో టేక్ ఎనీథింగ్ ఓకే ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి. సో ఇక్కడ నుంచి ఓకే సో సెట్ యువర్ బిజినెస్ ఇన్ గూగుల్ మర్చెంట్. ఓకే, సో గూగుల్ మర్చెంట్ ఓకే సో ఇది వచ్చేసి సో మీరు నార్మల్ గా మీరు ట్రాకింగ్ కోడ్ వేసుకొని సో ఇఫ్ ఇట్ ఈస్ యువర్స్ యాజ్ ఎన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే ఓకే సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో మన దగ్గర అయితే ఏది ఈ కామర్స్ వెబ్సైట్స్ ప్రస్తుతానికి లేదండి. సో పాస్ట్ లో ఉండింది, సో అది మా దగ్గర లేదు క్లయింట్ ఇప్పుడు. ఓకే, సో మీకు ఈ కామర్స్ లో ఏదే రకమైన మర్చెంట్ కి ఏమన్నా ఆపర్చునిటీ వైజ్ అంటే సో ఇఫ్ దే ఆర్ మిస్సింగ్ అవుట్ ఎనీథింగ్ ఓకే సో ఈ ప్రోడక్ట్ లో యూఆర్ మిస్సింగ్ అవుట్ సర్టన్ థింగ్స్ ఓకే అంటే మీరు మార్కెటింగ్ పరంగా అంటే గూగుల్లో చూస్తుంది. ఓకే, సో ఇఫ్ ఎనీ ఇమేజెస్ ఆర్ ఎనీథింగ్ ఈ మర్చెంట్ లో ఏమైనా లోడ్ అవ్వట్లే ఆర్ ఆ ఇమేజెస్ ప్రాపర్ గా వర్క్ అవ్వట్లే, సో అప్పుడు మీకు ఈ మర్చెంట్ ఆపర్చునిటీస్ లో సో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఈ మర్చెంట్ ఆపర్చునిటీస్ లో. సో దిస్ ఈస్ ప్యూర్లీ వర్క్స్ ఆన్ ఈ కామర్స్ ఓన్లీ. సో ఇది ఏదే రకమైన అదర్ బిజినెసెస్ ప్లాట్ఫామ్ కి వర్కౌట్ అవ్వదు. సో అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ప్రోడక్ట్ సర్వీస్ ఏదో ఒక సర్వీసెస్ ని ఈ లైక్ మీరు సెల్ చేస్తా ఉండొచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకో ఉంటారు. ఓకే, మీరు సో ఇప్పుడు కోర్సెస్ సెల్ చేస్తా ఉంటారు. సో దాన్ని మనము ఇక్కడ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేయము. సో ఎందుకంటే అది సర్వీస్ బిజినెస్. సో ప్రోడక్ట్ అంటే మీరు రియల్ ప్రోడక్ట్ లెట్స్ సే ఇఫ్ యు ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ సెల్లింగ్ మొబైల్స్ అనుకుందాం. సో ఆ మొబైల్స్ ని మీరు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లో సేల్ చేస్తా ఉంటారు అంటే సో అప్పుడు మీకు ఇట్ విల్ క్లియర్లీ షోస్ ఇన్ఫర్మేషన్, ఈ మర్చెంట్ ఆపర్చునిటీస్ లో ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఓకే, సో ఎన్హాన్స్మెంట్స్. ఓకే, సో ఎన్హాన్స్మెంట్ లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సో దిస్ ఎన్హాన్స్మెంట్ ఉంది కదండి, సో దిస్ ఎన్హాన్స్మెంట్ అనేది ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ఈ దాంట్లో వచ్చేవి సో బ్రెడ్ క్రమ్స్ కావచ్చు, FAQ కావచ్చు, ఓకే ఆర్ QA కావచ్చు. ఓకే, సో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ మనకి ఓకే ఈజ్ ఆల్రెడీ ఈ టర్మ్స్ మనం ఆల్రెడీ ఈ స్కీమాలో చెప్పుకున్నాం. ఓకే, సో సిమిలర్ టర్మ్స్ ఇక్కడ కూడా వస్తాయి లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ వేరియంట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అంటే ఏంటి? సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అలైన్ ఎక్స్పర్ట్స్ అనే ఒక వెబ్ పేజ్ లో ఏదైనా ఒక పేజ్ కి ఓకే సో పేజ్ పోతే అక్కడ ఒక పాత్ అనేది వస్తుంది. ఆ పాత్ ప్రాపర్ గా ఉందా లేదా అంటే ఇక్కడ చూసుకుంటే నేను ఈ ఫుడ్ కాన్సెప్ట్ సెలెక్షన్ అనే పేజ్ పైన సో ఇక్కడ చూసుకుంటే హోమ్ పేజ్ నుంచి సర్వీస్ నుంచి ఫుడ్ కాన్సెప్ట్ సెలెక్షన్ అనే పేజ్ పైన సో దిస్ పర్టిక్యులర్ URL పాత్ అంటే ఈ పర్టిక్యులర్ సినారియో అంటే హోమ్ సర్వీసెస్ ఈ ప్యాటర్న్ ని వి కాల్ ఇట్ యాజ్ బ్రెడ్ క్రమ్స్ అని చెప్పేసి. ఓకే, సో అదే ఇది ఈ బ్రెడ్ క్రమ్స్ లో ఏమన్నా వ్యాలిడ్ గా ఉంటే ఆర్ ఇక్కడ ఏదన్నా వర్క్ అవ్వకపోతే ఇన్వాలిడ్, సో ఆ ఇన్వాలిడ్ URLs ని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళది సో కంప్లీట్ గా వ్యాలిడ్, సో ఇన్వాలిడ్ గా ఏమీ లేదు. సో సిమిలర్ గా ఈ బ్రెడ్ క్రామ్ లో ఏదైనా ఇష్యూస్ ఉంటే సో ఇక్కడ డిటెక్ట్ అయ్యి చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇన్వాలిడ్ సెక్షన్స్ లో 0 అని ఉంది కదండి, ఈ 0 అనే సెక్షన్ లో చూపిస్తుంది ఇక్కడ. సో క్లియర్ అండి వాట్ ఈస్ బ్రెడ్ క్రమ్స్ అని చెప్పేసి. సో ఎందుకంటే ఇవి చాలా చిన్న టాపిక్స్ అండి, దేర్ ఇస్ నో హైలీ రాకెట్ సైన్స్ టాపిక్స్ అని ఏమి ఉండవు.
సో అది మనం ఆల్రెడీ పాస్ లో చెప్పుకున్నాం కాబట్టి సో నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే సో ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. ఇక్కడ 52 URLs, ఈ 52 URLs అన్ని ప్రాపర్ గా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తాను. యా చెప్పండి, ఎవరు హ్యాండ్ రైస్ చేసింది? సార్ ఇల్లు ఓన్లీ 3 స్కీమాస్ అప్లై చేస్తే సార్ ఇక్కడ స్కీమ్ అనే సప్లై చేస్తుంది ఇక్కడికి. అందుకనే చెప్పిన. సో ఫస్ట్ ఎందుకు స్కీమాస్ చెప్పినామంటే సో ఎందుకోసమే. సో ఇప్పుడు మనం స్కీమాస్ చెప్పకున్నట్లు మీకు డైరెక్ట్ గా చెప్తే ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో No, ఈ sir, స్కీమా వీళ్ళు ఓన్లీ 3 అప్లై చేశారా సార్ అంటున్నాను. నో. సో అండర్ ఎన్హాన్స్మెంట్ లో ఈ 3 మేజర్ ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఈ పర్టిక్యులర్ 3 పెట్టుకున్నారు. ఇది వచ్చేసి FAQs చూద్దాం. సో FAQs ఏది అని. ఓకే, సో ఇట్ విల్ బి డిఫరెంట్. స్కీమాస్ లో దెర్ ఆర్ ప్లెంటీ. మీరు చెప్పుకుంటే సో కొంతమంది 72 ఉన్నాయని చెప్తారు, కొంతమంది సో ఒక్కటే ఉంది లైక్ 6 ఉన్నాయని చెప్తారు. దెర్ ప్లెంటీ. సో ఇక్కడ డిఫరెంట్, అక్కడ డిఫరెంట్. ఓకే, దాన్ని మీరు కోరిలేట్ చేసుకున్నదంట. ఇక్కడ బ్రెడ్ కమ్స్ అంటే ఇది ఈ బ్రెడ్ కమ్ పాత్, ఈ పాత్ ఎలా ఉంది అని చెప్పేసి మాత్రమే చూస్తుంది. కానీ మీరు ఈ పాత్ ని డెవలప్మెంట్ చేయాలా అంటే సో మీరు యూజింగ్ స్కీమా యూజ్ చేసి మీరు డెవలప్మెంట్ చేయాల్సి పడుతుంది. ఓకే, సో ఇట్ విల్ బి ఓన్లీ 3 ఆప్షన్స్: బ్రెడ్ కమ్స్, FAQs, Q&A. ఓకే, డోంట్ కంపేర్ విత్ దిస్ 3 విత్ Q&A అండి. సో Q&A అవి వేరే, ఇది వేరే. ఇది బ్రెడ్ కమ్ మీరు ఇంప్లిమెంట్ చేసిండే దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇది చూపిస్తుంది. సో మీరు ఇంప్లిమెంట్ చేసేది ఇవంతా మీరు వెబ్సైట్ లో చేయాలి, మీ స్కీమా ఇవన్నీ. సో మీరు ఇంప్లిమెంట్ చేసిండేది ఇక్కడ ప్రాపర్ గా ఉందా లేదా అనేది మాత్రమే చూపిస్తుంది. ఓకే.